దేవి భర్తనని చెప్పాడు. శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు. ఆ బాలుడు బాధ వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రార్థమ గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడిని శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాదా పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది. శివుని మనస్సు కరిగింది. తన తొందరపాటుకు చింతించి ఆ బిడ్డను బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని రప్పించి ఉత్తరముఖంగా పడుకొని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుని చేశారు. పార్వతి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు గజముఖం గలవాడని, గజానుడని, వినాయకుడని, లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా పెంచసాగింది. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యము దక్కుతుందని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటి పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణే ముఖ్యాసపు మాన్ కల్ప తత్తత్రయం గంగాది సర్వే తీర్థస్నోతో భవతి పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించి వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానం ఆచరించిన ఫలితం కలుగునని చెప్పగా గణపతి కైలాసం